హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ రిపోర్ట్ ఛానల్. వాకన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ ఫర్ 361 పోస్టులకి ప్రాజెక్ట్ ఇంజనీరు, ప్రాజెక్ట్ ఆఫీసరు, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఆర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ వీటికి హైదరాబాద్ బీడీఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 24 నుండి ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 5 గంటల వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఈ భారత్ డైనమిక్ లిమిటెడ్ అనేది మినీ రత్న కేటగిరీ పబ్లిక్ సెక్టర్ అనమాట. అయితే దీనికి 4 ఇయర్స్ పీరియడ్ ఉంటుంది. మనకి 4 ఇయర్స్ కాంట్రాక్ట్ బేస్డ్గా తీసుకుంటారు. వర్క్ ప్లేస్ వచ్చి మనకి హైదరాబాద్, ఇబ్రహీంపట్నం హైదరాబాద్, నెక్స్ట్ సంగారెడ్డి, విశాఖపట్నం, బెంగళూరు ఈ 3 ప్లేసెస్ నుండి మనకి ఫిల్ చేస్తారనమాట. వర్క్ ప్లేస్ అవి ఉంటాయి. ఇంకా పోస్ట్ డిజిటేట్స్ వచ్చేసరికి బీడీఎల్ హైదరాబాద్ తెలంగాణ నుండి మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ ఒకటి, ఎలక్ట్రానిక్స్ ఒకటి, బిజినెస్ డెవలప్మెంట్ 3 మొత్తంగా 5 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ కాంచన్ బ్యాగ్ నుండి మొత్తం 68 పోస్టులు ఉన్నాయి. అందులో మెకానికల్కి 31, ఎలక్ట్రానిక్స్కి 22, ఎలక్ట్రికల్కి 7, కంప్యూటర్ సైన్స్కి 2. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుండి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీళ్ళకి వచ్చేసరికి ఫిబ్రవరి 17వ తేదీన వాకిన్ ఇంటర్వ్యూ సాటర్డే ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా వాళ్ళకి సంగారెడ్డిలో మొత్తం 52 ఉన్నాయి. హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ 15 ఇలా ఉన్నాయి. వీళ్ళకి 21వ తేదీన బీడీఎల్ టౌన్షిప్ బన్నూర్ సంగారెడ్డి నియర్ పటాన్ చెరువు దగ్గర వీళ్ళకు ఇంటర్వ్యూ చేస్తారు. ఇది ఫ్రెండ్స్, ఇంకా మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ఇంకా క్లోజ్ చేస్తున్నాను. ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసరికి 20 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ 20 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూ వాళ్ళకి 10 ఇయర్స్. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ వీళ్ళేమో ఫస్ట్ క్లాస్ బీఈ, బీటెక్, బీఎస్సీ 4 ఇయర్స్ 60%తో పాస్ అయి ఉండాలి. లేదంటే ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంటెక్ కోర్సు లేదంటే రెలవెంట్ డిసిప్లిన్ చేసి ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంట్కి ఎంబీఏ ఫస్ట్ క్లాస్ 60%తో పాస్ అయి ఉండాలన్నమాట. ఇంకా ప్రాజెక్ట్ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్సెస్ సేమ్ క్వాలిఫికేషన్. ప్రాజెక్ట్ ఆఫీసర్ పాస్ సిఏఆర్, ఐసీడబ్ల్యూఏఆర్ కోర్స్ ఫ్రమ్ ఐమా అంట, అది కూడా. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మస్ట్ పాసెస్ మినిమం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్. ఎసెన్షియల్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఎప్పటికి 14/2/24 కంప్లీట్ అయ్యేసరికి 1 ఇయర్ కంప్లీట్. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎక్స్పీరియన్స్. అప్రెంటిస్ చేసినా సరే దాన్ని ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేస్తాము అని తెలిపారు. మ్యాండేటరీ శాలరీ ప్రూఫ్ డాక్యుమెంట్, శాలరీ రిసీవ్డ్ బ్యాంక్ స్టేట్మెంట్, పిఎఫ్ స్టేట్మెంట్, యుఎస్ స్టేట్మెంట్ ఇవి ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలి అని తెలిసారు. ఇంకా టెన్చర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు అంటే ఫస్ట్ ఇనీషియల్గా 1 ఇయర్ ఉంటుంది, దాన్ని 4 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తారు మీ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద. నెక్స్ట్ మనకి రెమ్యునరేషన్ కన్సాలిడేటెడ్గా వస్తుంది ఫిక్స్డ్గా. ప్రాజెక్ట్ ఇంజనీరు, ప్రాజెక్ట్ ఆఫీసర్ అయితే ఫస్ట్ ఇయర్ 30,000, సెకండ్ ఇయర్ 33, థర్డ్ ఇయర్ 36, ఫోర్త్ ఇయర్ 39,000 ఉంటుంది. అదే ప్రాజెక్ట్ డిప్లొమా అయితే 25,000, నెక్స్ట్ ఇయర్ 26,500, థర్డ్ ఇయర్ 28,000, ఫోర్త్ ఇయర్ 29,500. ఇంకా ఐటీఐకి వచ్చేసరికి ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఆఫీసర్ అసిస్టెంట్కి 24,500, థర్డ్ ఇయర్ అయితే 26, ఫోర్త్ ఇయర్ అయితే 27,500. ఇవి కాకుండా అడిషనల్గా 10,000 పర్ ఇయర్కి ఎక్స్పెన్సెస్కి మెడికల్ ఇన్సూరెన్స్, స్టిచ్చింగ్ ఛార్జెస్, ఫుట్వేర్ అలవెన్సెస్ వీటికి అదనంగా 10,000 ఇస్తారనమాట. రిజర్వేషన్స్ ఇంకా తెలిసినవే. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అప్లికేషన్ వచ్చేసి bdl/india.inలో అప్లై చేసుకోవాలి జనవరి 24 నుండి. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ ఆఫీసర్కి అయితే 300 ఫీజు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి అయితే 200 రూపీస్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు. నెక్స్ట్ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు తీసుకెళ్ళవలసిన సర్టిఫికేట్స్ ఏంటంటే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ ప్రింట్అవుట్, డ్యూలీ బయోడేటా మీది వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆధారు, 10th, ఇంటరు, డిగ్రీ, బీఈ, బీటెక్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, శాలరీ ప్రూఫ్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీడియో లెంతీ అయిపోతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని చూడండి. థ్యాంక్ యూ.